కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఒక టీఎంసీ నీటిని అధికంగా ఇవ్వాలని ఎమ్మెల్యే మరి అతను అధికారులను కూడా విన్నవించడం జరిగింది. ఇదే విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో కంటోన్మెంట్ అధికారులు కావచ్చు, ప్రజలు కావచ్చు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పి ఈ సంఘటన చూస్తే తెలుస్తుంది. ఇది సెంటర్ పాయింట్ దగ్గర ఒక సిగ్నల్ పాయింట్ ఉంది. ఇక్కడ సిగ్నల్ పాయింట్ దగ్గర చూసినట్లయితే తాగునీటికి సంబంధించి పైప్ లైన్ పగిలిపోయింది. దీంతో ఇక్కడ రోడ్ అంతా కూడా నీటిమయమైంది. దీంతో ఇక్కడ ఈ నీరు వృధాగా పోతుంది అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తాగునీరు కావాలి, 3 రోజులకు ఒకసారి తాగునీరు అందిస్తున్నారని చెప్పేసి కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక అపవాదం ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ తాగునీరు పైపు పగిలిపోయింది. దీనిపైన ఇప్పటి వరకు అధికారులు కానీ, ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే కానీ, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక మల్లికార్జున కానీ స్పందించిన పరిస్థితి ఉంది. ఒకవైపు ఇక్కడ సిగ్నల్ దగ్గర ఎప్పుడు నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో పాటు ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు తాజాగా ఈ పైప్ లైన్ పగిలిపోవడంతో నీరు వృధాగా పోతుంది, ఇటు రోడ్డు కూడా పాడవుతుంది. ఇప్పటికే గడిచిన కొద్ది రోజులుగా ఇక్కడ గుంతలమయమైన రోడ్డు కారణంగా ఈ నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుంది అని చెప్పి ఒక ఆరోపణలు అయితే వస్తుంది. కానీ తీవ్ర ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ దాదాపుగా ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ నీరు ఇలాగే నిలిచిపోవడంతో ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నీటిని కానీ లేదంటే తాగునీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఒకవైపు పెద్దగా మాట్లాడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులు ఇలా పైపులను పగిలిపోతే దీన్ని మరమ్మతులు చేయించాలా అన్న ఒక కనీస దీనివైపు చూసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు కానీ ఇక్కడ చూస్తున్నామో మనం చూడొచ్చు, ఇక్కడ అధికారులు కానీ స్పందించిన వెంటనే ఈ తాగునీటి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కారం చేసి పగిలిపోయిన ఈ పైపు లైన్ బాగు చేయాలని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే ఇప్పటికైనా ఈ పైప్ లైన్ గుర్తించాలి, అధికారులు గుర్తించి త్వరగా మరమ్మతులు చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒకవైపు ఎక్స్ట్రా ఒక గ్లాండ్ ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ని కూడా స్టోరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా వృధా పోతే తాగునీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో మహేందర్, SKS Fly TV, హైదరాబాద్. Please do subscribe to SKS Fly TV.